హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజు వీడియోకి ఒక స్పెషల్ అయితే ఉందండి. ఏంటి ఇన్ని రోజులు కనిపించలేదు, సడన్ గా వచ్చి కనిపిస్తుంది స్పెషల్ అనుకుంటున్నారా? ఏం లేదండి, మీకు ఒక సర్ప్రైజింగ్ అన్నమాట. ఎందుకు అంటే అందరికి కామన్ గా పచ్చళ్ళు పట్టుకోవాలి, తన చేత్తో తను తినాలి అని అనుకుంటారు, కానీ చాలా మంది కుదరదు అనమాట. కానీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు 64 ఆర్ట్స్ సార్ ఛానల్లో మీరు టమాటా నిల్వ పచ్చడి అనేది 1 కోటి మంది చూసారండి. ఆ 1 కోటి మంది చూసిన ఈ పచ్చడిని నా చేతులతో చూపిస్తే మీకు ఏముంటది చెప్పండి? అదే ఆ సార్ వచ్చి మన ఛానల్లో చేశారనుకోండి, ఎంత బాగా చెప్తారు, పక్క కొలతలతో గ్రాములతో ఎంత బాగా చెప్తారు అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా మనం 64 ఆర్ట్స్ సార్ జీవీఆర్ గారిని ఇన్వైట్ చేసేద్దాం. సార్ ప్లీజ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను, ఖచ్చితంగా బాగుంటారు. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ టమాటా పచ్చడి అనేది నేను చాలా చాలా ఆదరించానండి. చాలా చాలా అసలు నిజంగా చాలా హ్యాపీ అనమాట. అది నేను ఎంతో ఆనందంగా ఉంటానండి. సో ఇంత పెద్ద చేసుకుని ఆ పచ్చడిని చక్కగా ఎంజాయ్ చేశారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. సో అలాంటి పచ్చడిని నేను మళ్ళీ ఇంకొకసారి చేసే అవకాశాన్ని అత్తమ్మ రుచులు ఛానల్ వాళ్ళు నాకు కల్పించారండి. వాళ్ళు అడగగానే వెంటనే లేదండి నేను వచ్చి చేస్తానండి అని చెప్పాను. అలాగే ఏంటంటే నేను ఆ పచ్చడిలో చాలా మంది చాలా రకాల డౌట్స్ అడిగారు, చాలా మందికి తీర్చాను. కానీ అందరి డౌట్స్ అందరూ మీరు కామెంట్లు చదవలేదు కాబట్టి ఇంకా ముఖ్యమైన విషయాలు కొన్ని జాగ్రత్తలన్నీ కూడా నేను రెసిపీతో చెప్తాను. నేను ప్రతిదీ కూడా కొలతలతోటి గ్రామంతో చెప్తానండి. నేను ఎలా అయితే 64 ఆర్ట్స్ లో చెప్పానో అలాగే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే కనుక మేడం నేను చెప్తానండి, మేడం చేస్తారు ఫస్ట్. సో ఫ్రెండ్స్, జీవీఆర్ సార్ తో అయితే పరిచయం అయిపోయింది కదండి మనకి. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా మరి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారీ విధానం ఏంటో సార్ని అడిగి తెలిసేసుకుందాం. సార్ మరి మా వ్యూవర్స్ కోసం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? తప్పకుండా అండి. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఈ టమాటాలు చూపిస్తాను చూడండి. ఈ టమాటాలు అనేవి ఖచ్చితంగా ఏంటంటే పండుగ తీసుకోండి. పచ్చి తీసుకున్నారు అనుకోండి టేస్ట్ మారిపోతుంది. అలాగే టమాటాలను చాలా మంది ఏం చేస్తారంటే కట్ చేసి వేసేస్తారు. అలా వేయొద్దు. ఇక్కడ చూసారా, దీన్ని లైట్ గా కట్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అంటే. అలాగే టమాటా పచ్చడి ఏంటంటే కాస్త రెడీమేడ్ గా అంటే ఈజీగా టేస్ట్ గా పెట్టుకునే పద్ధతి నేను చెప్తున్నానండి. యాక్చువల్ గా పూర్వకాలం అయితే ఏంటంటే టమాటాలన్నీ ఒక రోజు 2 రోజులు ఎండబెట్టి అలా చేసేవాళ్ళు. సో ఆ పచ్చడి చేసినా కానీ డిఫరెంట్ టేస్ట్ అండి. కానీ ఈ పచ్చడి ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుందండి. కానీ 1 year పాటు ఇలా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నానంటే ఇది 1 year కాదండి. మీరు చేసుకున్న ఏ పచ్చడి అయినా సరే 3 months లో అయిపోతుందండి. అలాగే ఏంటంటే నేను ప్రతిసారి చెప్తానండి, మీరు ఏదైనా చేసుకోండి, ఏ పచ్చడైనా చేసుకోండి, కానీ ఎవరైనా సరే మీ అనుకునే వాడికి కొంతమందికి కనీసం కొంత పంపించండి. ఇదే గ్రేట్ రిలేషన్. మనం లక్షలు కోట్లు ఏమి ఇవ్వలేమండి. కానీ కొద్దిగా పచ్చడిని అలా పంపించడం ద్వారా వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందంటే ఆ సంవత్సరం అంతా గుర్తుపెట్టుకుంటారు. పలానా వాడు టమాటా పచ్చడి, పలానా రోజు పలానా వాడు పలానా లక్ష్మి గారు నాకు ఎంత పంపించారు అని ఆ పచ్చడి గుర్తుకొచ్చినప్పుడు చెప్పుకుంటారు. గ్రేట్ రిలేషన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనండి. చూడండి, ఫస్ట్ ఏంటంటే 2 kgs టమాటా తీసుకోవాలండి. సో ఏం తీసుకున్నాను నేను టమాటాలు 2 kg. సో నేను ఆల్రెడీ ఏంటంటే నేను ఫోన్ లో కొన్ని సజెషన్లు ఇచ్చానండి చేయమని చెప్పి, మళ్ళీ నేను క్రాస్ చెక్ చేస్తాను. ఈ టమాటాలకి తడి మాత్రం ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి. తడి అనేది మాత్రం ఉండకూడదు. తడి అనేది ఉంటే కనుక పచ్చడి మొత్తం కూడా పాడవుతుంది. చాలా మంది చేసే బ్లెండర్స్ ఏంటంటే ఈ టమాటాలు శుభ్రంగా వాష్ చేస్తారు, తుడుస్తారు, తర్వాత ఏం చేస్తారంటే ఆ యొక్క గిన్నెలోనే దీంట్లో పెట్టేస్తారు. ఆ గిన్నెకి తడి ఉంటుంది. సో దాంట్లో అలా ఉండిపోతుంది. సో ఏమవుతుంది, పచ్చడి పాడైపోతుంది. సో నేను ఈ రెసిపీ, ఈ టమాటా పచ్చడి చేసే విధానం అంతా చెప్పే దాంట్లో కూడా అన్నిటికంటే కూడా జాగ్రత్తలు చెప్తాను. నేను చిన్న విషయం చెప్తానండి. టమాటా పచ్చడి స్టార్ట్ అయ్యేటప్పటికి మీరు మీ పిల్లలకు కానీ మీ వారికి కానీ టమాటా పచ్చడి ఎలా వడ్డిస్తారు చెప్పండి. ప్రాక్టికల్ గా ఎలా మూతిస్తారు చెప్పండి. మూత తీసి ఒక స్పూన్ తో తను ప్లేట్ లోకి వేస్తాను. వేసిన తర్వాత స్పూన్ అందులోనే ఉంచేస్తాను. తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెడతాం. చూస్తారు కదా, యాక్చువల్ గా తను చేసిన దీని పొరపాటు ఏముంది చెప్పండి. స్పూన్ అందులోనే పెట్టేయడం కాదు. నేను చెప్తాను చూడండి. సహజంగా ఏంటంటే ఈ టమాటా పచ్చడి కాదండి, ఏ పచ్చడి అయినా సరే ఫస్ట్ తీసి ఇలా వడ్డించుకోవడానికి ముందే పచ్చడి అంతా బాగా కలపాలండి. బాగా కలిపి వడ్డించడం ద్వారా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. సో ఇంకొక మ్యాండేటరీ ఏంటంటే ఈ పచ్చడి అనేది గాలి తగిలితే బూజు పడుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే పచ్చడి బాగానే ఉంది, ఒక 4 రోజుల పాటు 5 రోజుల పాటు బాగానే ఉంది, ఇంకేముంది నిర్లక్ష్యం చేస్తారు. వెంటనే ఇలా వడ్డించేస్తారు కానీ కలపరండి. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే నూనె ఏమవుతుంది, సో ఎప్పుడైతే నూనె పైకి వచ్చిందో పచ్చడి సేఫ్. అంటే మన డబ్బులు
బ్యాంక్ లో ఉన్న లాకర్లో అంతా సేమ్ ఇట్లాంటి రెమెడీ అండి. సో ఫస్ట్ ఏంటంటే ఈ టమాటాలు ఏంటంటే సైడ్ తీసి ముక్కలు కట్ చేసుకుందాం అండి. సో చూస్తున్నారు కదండి, అలాగే కట్ చేయండి. ఏమంటే ఈ టమాటాల పైన తొడుగు తీయటం కూడా చూపించాలంటారు, ఏమో దీంట్లో చిన్న లాజిక్ ఉందండి. సో మనం చేపలు కానీ ఇట్లాంటి బోర్డు మీద కట్ చేస్తే ఏమవుతుందంటే రసం అంతా పోద్ది, ఆ టేస్ట్ తేడా వస్తుంది. సో ఇలాంటి ప్లేట్లో మనం కట్ చేయడం వల్ల ఏమవుద్ది, ఆ రసం కూడా మళ్ళీ మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా అన్ని కట్ చేసేసుకుందాం అండి. సో చూస్తున్నారు కదండి, టమాటాలన్నీ అలా కట్ చేస్తారు లక్ష్మి గారు. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఆవాలండి. సో ఈ ఆవాలు ఎంత చెప్పండి? 50 గ్రాముల ఆవాలు తీసుకున్నాం. ఎన్ని కేజీలు టమాటాలకి? 2 కేజీలు టమాటాలు. వెరీ గుడ్. సో తర్వాత మెంతులు సేమ్ అండి, 50 గ్రాముల మెంతులు కూడా తీసుకున్నాం. ఇవి ఏంటంటే చక్కగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ వేయాలండి. సో అలాగే ఏంటంటే ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ వేసుకొస్తానండి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయినాయి, వీటిని చల్లారి పెట్టేసుకుందాం. చూడండి మిక్సీ వేసుకొచ్చాం. ఓకే కదండి. సో అలా ఆవు వేసుకుంటే పిండి మెంతి పిండి అండి, ఇట్లా మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనండి, పర్ఫెక్ట్. చూడండి పొయ్యి మిక్సీ వేసుకొచ్చాం కదండి. ఆ తర్వాత ఏంటంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అండి ఆయిల్, ఈ 2 కేజీలకి ఎంత ఆయిల్ తాలింపు పెట్టుకుంటున్నాం లక్ష్మి గారు? 1 కేజీ ఆయిల్ పెట్టుకుంటాం. సో 1 కేజీ అండి. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. సో లక్ష్మి గారు ఆయిల్ హీట్ అవ్వాలి కదా. సో నాకు చిన్న డౌట్ ఏంటంటే ఈ టమాటా పచ్చడి చేసిన తర్వాత మీరు ఎలా తింటారు, ఎలా తింటే మీకు నచ్చుద్ది ఐడియా? నాకైతే వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అమృతం లాగుంటుంది సార్. అలానే ఇంకా మజ్జిగ అన్నంలో కాంబినేషన్ అయితే ఇంకా కర్రీ కూడా పనికిరాదు నాకు. కానీ ఉప్పు వేసుకోకుండా మజ్జిగ ఫుల్గా పోసుకొని ఇంత టమాటా ఇలా జావలాగా ఉంటుంది చూసారా, అలా దాంట్లో టమాటా పచ్చడి కొద్దిగా వేసి అలా కలిపేసేసి ఎర్ర ఎర్రగా తెల్ల తెల్లగా ఉంటదండి. సో ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అవుతుంది, అలా ట్రై చేయండి. అలాగే లక్ష్మి గారు టమాటా పచ్చడి చేస్తారు కదా, చేసిన తర్వాత 2 కేజీలు చేస్తున్నారు కదా. సో ఎవరికి ఇస్తారు మీరు? పంపిస్తారు అంటారు, ఎవరికి ఇస్తారు మీరు? ఎవరికి పంపిస్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ డైరెక్షన్ లో చేస్తున్నాను కాబట్టి మీకు ఖచ్చితంగా ఇస్తాను సార్. నాదైతే ఫిక్స్ అండి, నాదైతే కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ సో మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళకి మీ కోడలు అంటే నేను పచ్చడి పట్టాను మావయ్య గారు అని టేస్ట్ చేపిస్తాను, ఐ మీన్ వాళ్ళకి కూడా పంపిస్తాను. హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే సహజంగా ఏంటంటే ఎవరైనా సరే ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే మా అమ్మగారికి పంపిస్తా ఉంటారు. కానీ నిజంగా లక్ష్మి గారు అంటే అసలు కెమెరా ఆఫ్ కెమెరాలో కూడా నేను తను ఏం అడగలేదండి, డైరెక్ట్ గా ఆన్ కెమెరాలో అడుగుతాను. మా అత్తగారికి పంపిస్తా అన్నారండి, వెరీ గుడ్. అలాగే మీ అమ్మగారికి కూడా పంపించండి, మీ సిస్టర్స్ కి పంపించండి, అలాగే ఫ్రెండ్స్ కూడా కొద్దిగానే పంపించండి, చాలా ఫీల్ అవుతారు. సో ఆయిల్ హీట్ అయిపోయిందండి, నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోతాం. చూడండి ఆయిల్ అలా హీట్ అయిపోయిన తర్వాత బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే లోలో పెట్టుకోండి. లోలో పెట్టుకున్న తర్వాత ఫస్ట్ తాలింపు గింజలు జాగ్రత్త చూడండి. తాలింపు గింజలు ఒక 3 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు అండి. ఓకే, ఎండుమిరపకాయలు కూడా వేసేద్దాం. సో అయిన తర్వాత అండి వెల్లుల్లిపాయలు అండి. వెల్లుల్లిపాయలు వచ్చేసి 2 కేజీస్కి వచ్చేసి 300 గ్రామ్స్ తీసుకున్నానండి నేను. సో తర్వాత ఏంటంటే ఆయన పొట్టు తీసి 300 గ్రామ్స్. సహజంగా వెల్లుల్లిపాయలు జాగ్రత్త అండి, ఒక్కొక్కసారి ఏంటంటే వెల్లుల్లిపాయలు చిట్లు ఇదైపోద్ది, జాగ్రత్తగా చూసుకోండి. నేను ఎప్పుడు చెప్తానంటే వంట చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు స్ట్రైట్ గా చేయాలండి, ఒంగోని అసలు ఎప్పుడు పరిస్థితిలో చేయొద్దు. స్ట్రైట్ గా ఉండటం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఫ్యూచర్ లో. ఒక్క టేస్ట్ చూస్తాను చూడండి. ఓకే, బానే ఉంది. ఓకే, లేదంటే కనుక లైట్ గా దంచి వేసుకోవచ్చు. చూడండి 300 గ్రామ్స్ వెల్లుల్లి అండి. ఇది పట్టుకోండి. ఓకే, చూడండి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంగువ అండి. ఒకసారి ఇంగువ చూడండి. ఇంగువ విషయంలో ఏంటంటే అండి కొద్దిగా ఎక్కువ వేయండి ఇంగువ, ఎందుకంటే పచ్చడికి అనేది ఇంగువ పడితేనే ఆ టేస్ట్ వస్తుంది. నేను ఈ 2 కేజీస్కి 2 టేబుల్ స్పూన్స్ నిండా వేస్తానండి ఇంగువ. చూడండి ఇంగువ వేసిన తర్వాత ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో చూస్తారు లక్ష్మి గారు. చూడండి ఇంగువ వేయగానే ఫ్లేవర్ కూడా అలా మారిపోయింది. సో ఆ రూమ్ అంతా కూడా చక్కగా అసలు ఆ ఇంగువ ఆయిల్ ఎల్లుల్లిపాయలు అన్ని కలిసి ఎలా ఉంది మీకు ఫ్లేవర్? ఇది చాలా చాలా బాగుంది సార్. అంటే ఇంగువ వేయడం వల్ల మంచి సువాసన వస్తా ఉంది.
సో సహజంగా ఏంటంటే కొన్ని వంట చేసిన తర్వాత మనం తిని ఎంజాయ్ చేస్తాం కదండి జెంట్స్ మనం, కానీ నిజంగా వంట చేసేటప్పుడు కొన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా ఆ లేడీసే ఎంజాయ్ చేయగలరు, అది మన దాకా రాదు అండి. సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇది పూర్తిగా చల్లారాలి, గుర్తుపెట్టుకోండి, ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. ఓకే, చూడండి వెల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు పసుపు వచ్చి 2 కేజీలకి 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నానండి. ఓకే, వెరీ గుడ్, రైట్. సో బాగా మిక్స్ చేసేస్తాను. సో ఎప్పుడైనా సరే ఈ ప్రొసీజర్ ప్రకారం చేయండి, ఒకటి ముందు ఒకటి వేయకూడదండి. పసుపు ముందు వేసామనుకో ఏమవుతుంది, తేడా వస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా వీడియో అనేది అంటే ఇంపార్టెంట్ ఏంటంటే రెసిపీ అనేది ఎప్పుడు కూడా వీడియో మొత్తం చూసే మీరు చేయండి దయచేసి. సో ఆ తర్వాత చల్లారిపోయిన తర్వాత మాత్రమే దీన్ని వాడాలి. పక్కన పెట్టేసుకుందాం. సో ఆయిల్ చల్లారైపోయింది, ఏం చేస్తారు అంటే కనుక ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ లేకపోతే ఏం చేస్తారు అంటే కుక్కర్ పర్వాలేదండి. సో కుక్కర్ లో చేసినా కూడా బాగానే ఉంటుంది, ప్యాన్ లో అయినా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, మనకి ప్యాన్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సరిపోతుందా సార్? చాలా సరిపోతుందండి. సో ఆయిల్ అయితే హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నాను. చిన్నగా అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు స్ట్రైట్ గానే ఉండి చెయ్యాలి, వంగకూడదు. లక్ష్మి గారు మిమ్మల్ని కూడా వంగి చెయ్యకూడదు, ఇది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి వాళ్ళు. అక్కడ పిల్లలకు వంట నేర్పించేటప్పుడు చాలా మంది ఫస్ట్ వంట నేర్చుకున్నాడు ఏం చేస్తారంటే ఏం నేర్పిస్తారు మీరు, పొయ్యలించడం అని చెప్పండి. సో ఫస్ట్ వంట చేసేటప్పుడు ఖచ్చితంగా మీద ఒక క్లాత్ వేసుకోవాలి, స్ట్రైట్ గా ఉంటారు. ఈ రెండు నేర్పించిన తర్వాతే ఎవరికైనా మీ పిల్లలకి వంట అనేది నేర్పించండి. సో ఇది మూత పెట్టి విజిల్స్ లాంటి ఏమవుతుందండి, బాగా మగ్గాలి అంతే. సో చూడండి లక్ష్మి గారు, ఇది బాగా మగ్గాలండి, మూత మాత్రం పెట్టద్దు, ఎందుకంటే మూత పెడితే కనుక దాంట్లోంచి నీళ్లు కానీ దాంట్లో వస్తాయి కాబట్టి మూత పెట్టద్దండి, మగ్గాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. సార్ ఇప్పుడు నేనైతే ఇప్పటి వరకు వేరుశనగ నూనె వాడాను సార్, అది కరెక్టేనా? అంటే యాక్చువల్గా చెప్పాలంటే అంటే మీరు మామూలు ఆయిల్ వాడుకోవచ్చు, వేరుశనగ నూనె వాడచ్చు, కానీ ఎగ్జాక్ట్ గా మీకు టమాటా పచ్చడి అనేది పర్ఫెక్ట్ ఫ్లేవర్, పర్ఫెక్ట్ టేస్ట్ మీరు ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం పప్పు నూనె వాడండి. సో చాలా మంది ఇదే డౌట్ అడుగుతారు, పప్పు నూనె అనగానే ఏమనుకుంటారంటే ఎక్కువ మంది వేరుశనగ నూనె కాదండి. పప్పు నూనె అంటే చాలా మంది తెలుసుంటుందండి, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. పప్పు నూనె అంటే ఏంటి? నాకు తెలియదు సార్. పప్పు నూనె అంటే ఇప్పటి వరకు నేను గ్రౌండ్ నట్ ఆయిల్ పప్పు నూనె అనుకున్నాను. కాదండి, అది వేరుశనగ నూనె అండి. సో పప్పు నూనె అంటే ఏంటంటే నువ్వులు ఉంటాయి చూసా కదా, ఆ నువ్వులోంచి తీసేదాన్ని నువ్వు పప్పు నూనె అంటారండి. అది ఇంగ్లీష్ లో సీసమ్ ఆయిల్ అని ఏదో ఉంటది, ఐడియా ఉంది. సో ఆ పప్పు నూనెతో వేస్తే మాత్రం చాలా చాలా టేస్ట్ వస్తుంది. కానీ నేను ఇంకో విషయం చెప్తానండి, పప్పు నూనె అనేది చాలా చాలా కాస్ట్లీ ఉంది. సో కొద్దిగా నేను చేయగలను, నేను ఎఫెక్ట్ చేయగలను అంటే దయచేసి మీరు అనుకోవద్దు, అందరూ ఉంటారు కాబట్టి. ఏమైనా సరే పచ్చడిలో ఏముండదండి, ఒక 20 రోజులు 40 రోజుల వరకు ఏదైనా ఉంటుంది, కానీ పప్పు నూనె వేయడం 5 నెలలైనా 6 నెలలైనా ఆ టేస్ట్ మారదు. సో మామూలు నూనె వాడుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. చేయగలిగితే పప్పు నూనె వాడండి, మనం మాత్రం మీరే వేరుశనగ నూనె వాడుతున్నాం. ఓకే, ఆయిల్ కూడా హీట్ అయిందండి. నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తాం. చూడండి అలా బాగా సగం మగ్గిపోయింది కదండి. ఇప్పుడు చింతపండు వేయాలి. 2 kgs ఎంత చింతపండు వేస్తున్నారు? 200 grams. 200 grams. గింజలు లేని అండి, గింజలు లేని చింతపండు వేయాలి. సో చింతపండు వేసిన తర్వాత కూడా మళ్ళీ చూస్తున్నారు కదండి, వాటర్ చూస్తారు కదా, ఈ వాటర్ మొత్తం కూడా బాగా ఇంకిపోవాలండి. ఇంకిపోయేంత వరకు బాగా ఇది మగ్గాలన్నమాట. సో చూస్తున్నారు కదండి లక్ష్మి గారు, అలాగా అంత ఇంకిపోయి ఇలా వచ్చేంత వరకు ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి ఆపేసేసి పూర్తిగా చల్లారాలండి, అస్సలు వేడిగా ఉండకూడదు. ఓకే, ఇప్పుడు దీన్ని అలా అయితే ఒక ½ an hour ఫ్యాన్ వేసుకుని ఫుల్ గా చల్లారనివ్వాలి అంతే. సార్ మరి పచ్చడి వేడిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవచ్చా, లేకపోతే పూర్తిగా చల్లారు? లేదండి, పూర్తిగా చల్లారాలి. ఎందుకంటే వేడిగా ఉందనుకోండి పచ్చడి పాడవుతుంది. అట్లాగే నూనె కూడా ఇంపార్టెంట్. నూనె కూడా చాలా మంది ఏం చేస్తారు అంటే కొద్ది వేడి మీద కూడా పోసేస్తారు. సో పచ్చడి పాడవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన ఈ ప్రొసీజర్ ఇంతవరకు వచ్చాం కాబట్టి రెండు పూర్తిగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. సో మీరు కలర్ రాదనుకుంటారు కదా, ఒక్క 2 minutes మీరు వెయిట్ చేయండి. పర్ఫెక్ట్ కలర్ అనేది మీకు కూడా చూపిస్తాను. ఓకే అండి. ఓకే,
సో లక్ష్మి గారు చూడండి బాగా చల్లారిపోయింది కదా. ఈ చల్లారిపోయిన తర్వాత సహజంగా ఏంటంటే కొంతమందికి కాస్త బరగబరగ్గా తినాలి కనుక అనుకుంటే కనుక మిక్సీ కూడా వేయక్కర్లేదండి. ఒక 2 రోజులకు బాగా మగ్గిపోద్ది. కానీ మిక్సీ వేసుకుంటే కూడా ఏంటంటే చక్కగా అది కూడా బాగుంటది. సో మనం ఒక పద్ధతి ఫాలో అవుతున్నాం కాబట్టి మనం మిక్సీ వేస్తున్నాం ఇప్పుడు. సో ఒక తిప్పితే సరిపోద్దండి మొత్తం అంతా కూడా. అలాగే ఏంటంటే మిక్సీ వేసి మళ్ళీ మనం చూపిద్దాం. ఓకే సార్. చూడండి నేను మిక్సీ పట్టేసుకున్నాను. సో చూసారా ఇలా బరుకుగా ఉంటే సరిపోతుందండి. మరీ స్మూత్ పేస్ట్ అవసరం లేదు. రైట్, కరెక్ట్. సో చూసారు కదండి మొత్తం అంతా కూడా మిక్సీ వేసారు లక్ష్మి గారు. ఇప్పుడు లక్ష్మి గారు నెక్స్ట్ పొజిషన్ అండి. సో లక్ష్మి గారు ఇప్పుడు ముఖ్యమైన విషయం అండి, ఉప్పు కారం. ఈ పచ్చడి కాదండి, ఏ పచ్చడికైనా సరే ఉప్పు కారాలు అనేది మనం కొలత చెప్పినా సరే ఏమవుతుందంటే మీరు ఒక కారం తెస్తారు, ఆ కారంలో కారం తక్కువ ఉంటుంది, కారం తక్కువ అయిపోతుంది, ఒక కారం ఎక్కువ అవుతుందండి. సో ఉప్పు కూడా మీకు వంట చేసేటప్పుడు ఐడియా ఉంటుంది. ఒక రకమైన ఉప్పు వేస్తే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. మీరు రోజు సహజంగా ఇంట్లో ఎక్కువ సార్లు ఈ ఉప్పు కారం దగ్గర గొడవ వస్తుంది నాకు తెలిసి. సహజంగా ఏంటంటే చాలా మంది జెంట్స్ కి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు వేసే ఉప్పే వేస్తారండి. సపోజ్ ఒక మునక్కాయ కూర చేశారు అనుకోండి, సో ఎంత ఉప్పు వేయాలని మీరు వేస్తారు. కానీ అది ఎందుకు ఉప్పు ఎక్కువ అవుద్ది అంటే గొడవ స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను ఏమన్నా వేసానో అని మీరు అనుకుంటారు. కానీ కాదండి, అదేంటంటే ఈ ఉప్పు కారాల్లోనే డిఫరెన్స్ ఉంటాయండి. సో ఒకటి విపరీతమైన ఉప్పు ఉంటుంది, కొంచెం విపరీతమైన కారం ఉంటుంది. సో కాబట్టి ఉప్పు కారాలు వేసేటప్పుడు కొత్త కంటే కూడా కొంత కలుపుకొని వేసుకొని టేస్ట్ చూసి కలుపుకోవడం ఎప్పుడు బెటర్ అండి. మనం ఈ 2 కేజీల పచ్చడికి ఏం చేద్దామంటే ఈ కప్పు అండి. సో చూసారు కదండి, ఈ కప్పుతోటే కారము ఉప్పు కలపండి ఏదైనా సరే. ఈ కప్పు ఈ 2 కేజీలకి ఈ కప్పుతో ఉప్పు కారాలు మేము కలుపుతున్నామండి. ఒకసారి మీరు చూడండి. ఓకే, సాల్ట్ వేసేయండి. చూసారు కదండి, ఆ కప్పుతో సాల్ట్ వేసేస్తున్నాం. సో సేమ్ కప్పు తోటి కారం చూడండి, అదే కప్పు. ఓకే, సో బాగా కలిపేసేద్దాం. సో చూసారు కదండి, ఈ కప్పు తోటి మనం కలిపామంటే ఈ 2 కేజీల పచ్చడికి కారం ఒక కప్పు కలిపాం, ఉప్పు ఒక కప్పు కలిపాం. ఇప్పుడు ఏం చేద్దామంటే టేస్ట్ చూద్దాం. నేను మళ్ళీ చెప్తానండి, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఏంటంటే ఎప్పుడు కూడా ఇది ఇంపార్టెంట్ పాయింట్ కానీ మళ్ళీ చెప్తున్నాను, ఉప్పు కారాలు ఎప్పుడు కూడా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేద్దాం. లక్ష్మి గారు ఫస్ట్. ఉప్పు అయితే ఓకే అండి, ఉప్పు అయితే సరిపోయింది. కొద్దిగా కారం పట్టుద్ది. సో కారం ఎంత వేద్దాం మరి? ఇంకొక పావు, ఈ కప్పు తోటి ఇంకొక పావు కప్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇదే కప్పుతో పావు కప్పు కారం కూడా తీసుకొని ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందాకనే మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఆవు పిండి అలానే మెంతి పిండి. సరే ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చా? వేసేయండి. సో మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. 50 గ్రాముల మెంతిపిండి, 50 గ్రాముల ఆవు పిండి. ఓకే, సో ఇప్పుడు మనం బాగా చల్లారి పెట్టుకున్న నూనెను పోసేయండి. చూడండి, ఆయిల్ కూడా కలిసేటప్పటికి ఆ స్మెల్, ఇంగువ, ఆయిల్, వెల్లుల్లిపాయలు మొత్తం అన్నీ కూడా చక్కగా బాగా కలవాలండి. ఎందుకంటే ప్రతి పచ్చడిలో ప్రతి చిన్న దానికి కూడా అంతా కూడా కలవాలంటే మీరు ఎంత బాగా కలిపితే పచ్చడి అనేది అన్ని రోజులు అంత టేస్ట్గా అంత నిలవ ఉంటుందండి. బాగా కలిపేసి కొంతసేపు అయ్యేటప్పటికి ఆయిల్ కూడా బాగా పీల్చుకుంటుందండి. సో చూస్తున్నారు కదా లక్ష్మి గారు, ఆయిల్ ఎలా పీల్ చేసుకుంటుంది. ఒక 4-5 గంటలు అయితే అది మిగతాది కూడా పీల్ చేసుకుంటుంది. నేనే షాకింగ్ గా ఉన్నాను సార్, పోసినప్పుడు ఫుల్ ఆయిల్ ఉంది బాబోయ్ అనుకున్నాను. నిమిషాల్లోనే ఎలా పీల్ చేసిందో చూడండి. ఉప్పు, ఈ కారం అన్నీ ఉంటాయి కదా. సో కొద్దిగా ఆగారనుకోండి, ఈవినింగ్ తాగారనుకోండి,
ఇంకా కూడా ఆయిల్ పీల్ చేస్తుందండి. ఓకే సార్. ఓకే, చూసారు కదా కలర్ కూడా అది కూడా ఎంత బాగా వచ్చిందో. చక్కగా ఏంటంటే మీరు మంచి గాజు దాంట్లో కానీ దీంట్లో కానీ పెట్టుకోండి. అలాగే సో హ్యాపీగా 2 కేజీల టమాటా పచ్చడిని మనం సక్సెస్ఫుల్ గా చేసామండి. సో పచ్చడి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, ఒకసారి ఇప్పుడు టేస్ట్ చూడండి. ఒక్కసారి మొత్తానికి పచ్చడి అనేది అత్యద్భుతంగా చేసామండి. సో అంతా అయిపోయిన తర్వాత కూడా టేస్ట్ చేద్దాము. సాధారణంగా ఏంటంటే టేస్ట్ చేసేటప్పుడు చాలా మంది ఏంటంటే హ్యాండ్ పెడతారండి. హ్యాండ్ అనేది పెట్టకూడదండి. ఎప్పుడు కూడా ఒక మంచి స్పూన్ తోటి లైట్ గా తీసుకోండి. సో చూడండి, ఫైనల్ అన్నమాట, ఫైనల్ టచ్. లక్ష్మి గారు, మనం ఇలా టేస్ట్ చూస్తున్నాము. తర్వాత ఏమండి, పచ్చడి చేయగానే అయిపోగానే కొద్దిగా రైస్ తోటి అప్పటికప్పుడు చేసిన వాటితోటి రైస్ తోటి పచ్చడి తింటే ఎలా ఉంటుందో చిన్న బిట్ అండి, చూడండి. దాంట్లో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో లక్ష్మి గారు, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు చేసిన ఫ్రెష్ పచ్చడి తోటి రైస్ తో తింటే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, చూడండి, బాగా కలిపేసేస్తున్నాను. చక్కగా హ్యాపీగా చూడండి, పచ్చడి లైట్ గా కొద్దిగా నూనెతో కలిపి కొద్దిగా వేసేసుకోండి. సార్ మరి నా ఫేవరెట్ అన్నాను కదా, అది కూడా యాడ్ చేసుకున్నాగా. ఏది? నెయ్యి. అంటే చెప్తా. ఫస్ట్ ఏం చేయాలి అంటే కనుక ఈ ఫ్రెష్ పచ్చడి చేసాం కదా, పట్టుకోండి. ఓకే, చక్కగా కొద్దిగా కలపాలండి. ఫస్ట్ నెయ్యి ఏం వేయకూడదు. ఓకే. సో నెయ్యి ఏం వేయకుండా ఇలా వేడి అన్నంలో ఏం చేయాలి, మనం ఫస్ట్ గా ఇలాగా బాగా కలిపేసేసి చక్కగా ఏం చేయాలంటే ఇట్లాగా బాగా చూసారు కదా, నెయ్యి ఎంత కలిపేసాం, అది ఆయిల్ కలిపేసాం కదా. సో ఇలా బాగా చక్కగా ముద్ద కలుపుతున్నాం అనుకోండి. నెయ్యి కూడా కలపలాం మనం. వేడి అన్నము కాస్త పచ్చడి చూసారు ఎర్రగా అన్నమాట. చూడండి. అయ్యో సార్, నేను టెంప్ట్ అయ్యి ఎలా చేయబెట్టాను సార్, నోరు ఊరిపోతా, మీరు తినేశారు. అయ్యో. ఒక్క నిమిషం. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ కూడా మళ్ళీ ఇలాగా కలిపేసేసి, ప్లీజ్ వెయిట్ మేడం. సార్ పచ్చడి సార్, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి సార్. మళ్ళీ ఏం చేయాలి ఈసారి, నెయ్యి. లేడీస్ కదా, నెయ్యి ఏం చెప్తా. నాకేనా సార్ ఈసారి పెట్టేది? అదే వాళ్ళండి, ఎంత మాట అన్నారు చెప్పండి. చూడండి, ఇంకొద్ది బాగా కలుపుతా. సో ఒక వెల్లుల్లిపాయ కూడా వచ్చింది. ఇలా కలిపేసేసుకొని చక్కగా హ్యాపీగా. అయ్యో, ఇది ఎక్కడ న్యాయం అండి అసలు? మొత్తం మీరే తినేస్తే మరి నేను? 2 కేజీల పచ్చడి మీకే ఉంది కదండి సార్. ఏదో లేదు సార్, టేస్ట్ చూసారా, నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. మీరైతే తినేస్తున్నారా మామూలు? పక్కన లేడీస్ ఉన్నారు, పాపం లక్ష్మి గారు ఇంటికి పిలిచారు, చేశారు, మొత్తం పెట్టచ్చు అంటారు కదా. ఇప్పుడు చెప్తాను, మన చేతి ఇప్పుడు మీరు చేతితో పచ్చడి కలుపుకోండి. సో మన చేతితోటి మనం కలుపుకొని తింటే ఆ ఫీలింగ్ వేరుంటుంది. అందుకనే ఇందాక నుంచి మీకు నేను పెట్టలేదు అనమాట. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. కొద్ది పచ్చడి కొద్దిగా ఎక్కువ కలపండి. ఎప్పుడైనా సరే పచ్చడి రుచి తెలియాలంటే కొద్దిగా ఎక్కువ కలపాలి. సూపర్ ఉంది సార్. పాపం మనం ఇంతవరకు కష్టపడి మీ వారు షూట్ చేశారు, మీ వారికి పెట్టాలన్న ఆలోచన ఉందా? సో ఎందుకు పెట్టద్దు? ఇంత జోరుగా కలుపుకున్నా గానీ మంటలేదు, కానీ కమ్మగా ఉంది కదా. ఓకే, సో చూసారు కదండి ఎలా చేసాము. యాక్చువల్గా ఏంటంటే మేమంతా యూట్యూబర్స్ అండి. యూట్యూబర్స్ అంటే మేమంతా ఫ్యామిలీ లాగే ఉంటామండి, ఒకళ్ళే కలిసిపోయి. అట్లా అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవండి. మేమంతా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం లాగా ఉంటామండి. అందుకే మేము ఎవరం కలిసినా సరే, అందరం కలిసినా కూడా మన అనుకునే ఫీలింగ్ తోటే ఉంటాము. సో అది కూడా మీకు చెప్తున్నాను. అందరికి థ్యాంక్ యూ. చూసారు కదండి తన ఛానల్ అత్తమ్మ రుచులు. వెరీ గుడ్. ఎస్, అత్తమ్మ రుచులు ఛానల్లో మన 64 ఆర్ట్స్ సార్ టమాటా పచ్చడి. ఓకే, సో రెగ్యులర్ గా ఇలాంటి మంచి మంచి వీడియోస్
చేస్తారండి. వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ కానీ ఆయన కూడా, సార్ కూడా ఒకసారి పరిచయం చేస్తానండి. ఆయన అసలు ఎంత కోఆపరేషన్ అంటే మా యూట్యూబర్స్ అందరికీ కూడా లేడీస్ ఏదైనా షాపింగ్ చేయనియండి, లేకపోతే రెసిపీ చేయనియండి, జెంట్స్ కనుక సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎంత స్థాయికి వెళ్తారు అంటే నేను మాటల్లో చెప్పలేనండి. యాక్చువల్గా మీరు యూట్యూబ్ చూస్తుంటారు, ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్దవి కొనుక్కున్నట్టు, పెద్ద పెద్దవి చేస్తున్నట్టు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక సో హస్బెండ్ అనే వాళ్ళని సపోర్ట్ చేయటం వల్ల మాత్రమే వాళ్ళు ఏదైనా సాధించగలరు. అద్భుతం. అండ్ సార్ అండి, యాక్చువల్గా మేము చేస్తుంటే సార్ షూట్ చేశారు. సో అందరికి నమస్తే అండి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.